కొన్ని విషయాలు చాలా స్పష్టంగా ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారు అంటే విచిత్రం, కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలో వస్తా అని ప్రకటన చేయడం విచిత్రం అనిపించింది నాకు. మీరు ఏ రోజైనా ప్రకటన చేస్తే ఆ ప్రకటన యొక్క విలువలను మీరు కాపాడారా? శ్రీనివాసరెడ్డి, మీ కేసీఆర్ గారి ప్రకటనకు కట్టుబడి ఉన్నారా మీ జీవితంలో? ఎప్పుడైనా ఒక మాట చెప్తే, కేసీఆర్ గారు ఒక మాట చెప్తే మీ జీవిత రాజకీయ క్షేత్రంలో మీ జీవితం అంతా ఎప్పుడైనా ఆ మాటకు కమిట్మెంట్గా కట్టుబడి ఎప్పుడైనా ఉన్నారా? మీరు కమిట్మెంట్ కట్టుబడి లేరు కాబట్టే కదా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు సరే, అప్పుడు ఎట్లా ముఖ్యమంత్రిగా మీ బాధ్యతలు మీరు కరెక్ట్గా చేయలేరు? సక్రమంగా పరిపాలన చేయలేదు. 9.5 సంవత్సరాల కాలంలో మీరు ప్రజలకు అందుబాటులో లేరు. ప్రజలకు నేరుగా ఎప్పుడు మాట్లాడలేదు. నేరుగా డైరెక్ట్గా ప్రజా సమస్యలు ఎప్పుడు వినలేదు. హడావిడే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి అసెంబ్లీ పెట్టిన తర్వాత చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా ఒక ప్రకటన చేసింది. ఏమని? సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మీరు అసెంబ్లీకి రావండి, మీరు అసెంబ్లీకి రావాలి, మీరేమైనా సూచనలు ఉంటే మీరు అసెంబ్లీలో ఇవ్వండి, మాకేమన్నా చెప్పదలుచుకుంటే మీరు ప్రజల పక్షాన ప్రతిపక్ష నాయకుడుగా మీరు అసెంబ్లీలో చర్చించండి, మా దృష్టికి ఏమైనా సమస్యలు ఉంటే తీసుకురండి అని ఇంత స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ప్రజాక్షేత్రం అంటే ప్రజలతో మాట్లాడడము, ప్రజాక్షేత్రం అంటే ప్రజా సమస్యలు విన్న తర్వాత అసెంబ్లీలో మాట్లాడడము. ఇదే కదా. కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు, మీరు ప్రజలతో సమస్యలు తెలుసుకోరు, మీరు వచ్చి అసెంబ్లీలో మాట్లాడరు. విచిత్రం ఏంటంటే ఇది రివర్స్లో నడుస్తున్నది. ఇప్పుడు ఎక్కడైనా ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ సమావేశాలు పెడితే ప్రతిపక్ష నాయకుడు పద్ధతి ప్రకారం అసెంబ్లీకి అటెండ్ అవుతాడు. ఇది సిస్టమ్. కానీ ఇక్కడేం జరిగింది? ఇక్కడ విచిత్రం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈయన వస్తాడో రాడో కంసగమా ఒకళ్ళ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆహ్వానించారు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మీరు అసెంబ్లీకి రండి, ఏమైనా ఇష్యూస్ ఉంటే మాట్లాడదాము. మీరు పేపర్లలో టీవీలలో రైతు రుణమాఫీ మీద మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు అసెంబ్లీలో ఇవన్నీ మాట్లాడరు? మీరు టీవీలలో ఎందుకు మాట్లాడతారు? పేపర్లలో ఎందుకు మాట్లాడతారు? మీరు అసెంబ్లీలో మాట్లాడవచ్చు కదా. దీనికి జవాబు ముందు చెప్పండి. ఎక్కడైనా ప్రతిపక్ష నాయకుడు అడగాలి ముఖ్యమంత్రి గారిని, ప్రతిపక్ష పార్టీగా మీరు ఏం అడగాలంటే అసెంబ్లీ సమావేశాలు పెట్టండి, చర్చ చేస్తాము అని ప్రతిపక్ష నాయకుడు అప్పీల్ చేయాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ అసెంబ్లీ పెడుతున్నది, మీరు రండి,
అని రివర్స్లో అడగాల్సి వస్తున్న పరిస్థితి ప్రతిపక్ష నాయకుడు రాజకీయాలు తయారు చేసి పెట్టిండు తెలంగాణ రాష్ట్రంలో. కేసీఆర్ గుణగణాలు తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, మా మంత్రులకు అందుకే ఎంతకైనా మంచిది వస్తే బాగుంటుందని ఆహ్వానించారు. హడావిడి చేసిరు. ప్రతిపక్ష నాయకుడు ఏదో అసలు ఏమో జరుగుతున్నది, ఏమో జరగబోతున్నది, ఏమో అవుతుంది. ప్రతాప్ నిద్ర వస్తుందా అని విచిత్రంగా అసలు అంగమ చేసిరు. అసలు టీవీలలో బ్రేకింగ్లు పలకలు పడ్డాయి. కమ్సకం పాపం వాళ్ళు మీడియా వాళ్ళు పడ్డ కష్టం తగ్గని కదా వాళ్ళ కోసమన్నా అసలు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోయే, కూసోకపోయే. ముఖ్యమంత్రిగా 9.5 సంవత్సరాలు సెక్రటరీలా కూసోకపోతేవి. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి వచ్చి ఏమైనా ఇష్యూస్ ఉంటే అట్లా మాట్లాడకపోతేవి. ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నువ్వు ఎప్పుడు ఫోన్ కాల్ చేసినా నీకు సెక్రటరీలో అందుబాటులో ఉన్నాడు. నువ్వు అట్లన్నా న్యాయం చేయలేవు. ముఖ్యమంత్రిగా నువ్వు ఉండి 9.5 ఏళ్ళు నువ్వు అట్లా న్యాయం చేయలేవు. పోనీ ఇప్పుడన్నా నువ్వు న్యాయం చేయి. ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా కేసీఆర్ గారు నువ్వు అపాయింట్మెంట్ ఆడు తీయడా సీఎం రేవంత్ రెడ్డి గారు? అపాయింట్మెంట్ అడుగు. నువ్వు ప్రజల కోసం ఏదో స్టేట్మెంట్ ఇచ్చినావు కదా, సీఎం రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ అడుగు. కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు అడుగు, అపాయింట్మెంట్ తీసుకో, సెక్రటరీకి పో, సీఎం రేవంత్ రెడ్డి గారితో కూర్చో, ప్రజా సమస్యలు ఏమున్నాయో నువ్వు ఆయన దృష్టికి తీసుకురా, నువ్వు మాట్లాడు, ఆయనతో చర్చించు. నీకు అందుబాటులో ఉన్నాడు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెక్రటరియట్లో. మీ దగ్గర సాంప్రదాయం లేకుండా 9 నెలల కాలంలో ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా కలవాలి అని అంటే ఆనాడు 9 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ముఖ్యమంత్రిగా అపాయింట్మెంట్స్ లేవు, ప్రజలకు కలిసేది లేదు. ప్రతిపక్ష నాయకుడు కలుస్తానే కూడా అపాయింట్మెంట్స్ లేవు. సెక్రటరియట్ దర్వాజాలు బంద్. ముఖ్యమంత్రి పాలనలో నీ ప్రగతి భవన్ గేట్లు బంద్. ప్రతిపక్ష నాయకుడిగా మేమే ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు, నేను, ఇంకా మా ఇప్పుడు మంత్రులు ఉన్న వాళ్ళు చాలా మంది, అందరం పోలీసు వాళ్ళగా పర్మిషన్ అడిగితే వాళ్ళు ఇవ్వరు. అయినా సరే పోవాలని ప్రగతి భవన్ గేటు దాకా పోతే అరెస్టులు. అయితే ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల గొంతును వినిపించడానికి ప్రయత్నం చేస్తే ఎప్పుడు నీ అపాయింట్మెంట్లు లేవు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీకు సెక్రటరియట్ గేట్లు, నువ్వు ఎక్కడ పోగు, నువ్వంత దమ్ము తీయకు, దమ్ము పట్టకు. నీ వయసును గౌరవిస్తాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా మీకు పూర్తి గౌరవాన్ని ఇస్తాం. అలాంటి యొక్క పద్ధతులు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నాయి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, మేము కోరుకుంటాం. నువ్వు ఫుల్ హెల్తీగా ఉండాలి, మేము కోరుకుంటాం. మీరు సీనియర్ నాయకుడు, మేము గౌరవిస్తాం. మీరు సీనియర్ నాయకులు, ప్రతిపక్ష నాయకులు, మీ గౌరవాన్ని భంగం కలిగేయం. కమ్సకం దీనన్నా యూజ్ చేయి. సీఎం పోస్ట్ ఎట్లా యూజ్ చేయాలో ప్రజల కోసం. కమ్సకం ప్రతిపక్ష నాయకుడుగానా ఏదన్నా మా దగ్గర మిస్ అయిన ఏమన్నా ఉంటే నువ్వు పేపర్లలో మాట్లాడుతున్నావు కదా, అదేదో సీఎం రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ అడిగి సెక్రటరీ పోయి కూర్చో.
ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే పదే పదే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు మీడియాలో మాట్లాడుతున్నారు కాబట్టి కొంత స్పష్టత ఇవ్వాలి. కాబట్టి మీడియాలో వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. ప్రతిపక్ష నాయకుడికి ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్ దర్వాజాలు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మీకు ఎప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడు మీరు కలవాలనుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆయన దర్వాజాలు ఎప్పుడు కుళ్ళనే చేసి పెట్టిండు. మీరు ఫోన్ కాల్ చేసి మీరు అడగండి, వారు ఇంటరు చేసి పెడతారు. ఇలాంటి గౌరవ సాంప్రదాయాలు కాంగ్రెస్ గవర్నమెంట్ పాటిస్తుంది. ప్రశ్న లాస్ట్కి ఇంకా కాలేనది ఇంకా అచ్చా రుణమాఫీ సబ్జెక్ట్ ఇక దీంట్లోకి వద్దాం. నేను కొంత క్లారిటీ ఇచ్చేస్తాను మీకు. దీంట్లో రుణమాఫీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఆ రోజు వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు ఒకే మాట ఎన్నికలకు 6 నెలల ముందు 8 నెలల ముందు మాట చెప్పారు. ఏమని? తెలంగాణ రైతులారా కాంగ్రెస్కి అధికారం ఇవ్వండి. రాహుల్ గాంధీ గారు అన్న మాటలు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అన్న మాటలు. ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు పక్కనే ఉన్నారు. తెలంగాణ ప్రజలారా, వరంగల్ సభలో రైతులారా 2 లక్షల రుణమాఫీ ఒకే కిస్తుల మాఫీ చేస్తాము, మాకు అధికారం ఇవ్వండి, కాంగ్రెస్ తెలంగాణ ముఖ్యమంత్రికి అవకాశం ఇవ్వండి అన్న మాటకు తెలంగాణ రైతులు ఇచ్చిన అవకాశంలో భాగమే ముఖ్యమంత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిన వెంటనే 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ మొదలయ్యి కేబినెట్ మీటింగ్ పెట్టుకొని 31,000 కోట్ల రూపాయలు ఆమోదం చేసుకొని నిధులు లేకపోతే గత ప్రభుత్వాన్ని తప్పిదాల వల్ల నిధులు లేకపోతే నిధులు సమకూర్చుకునే దాంట్లో 18,000 కోట్ల రూపాయలు, 1,00,000 2 లక్షల రూపాయలు పూర్తి చేయడం జరిగింది. ఇంకా ప్రభుత్వం దగ్గర 12,000 కోట్ల రూపాయలు సిలకున్నాయి, అంటే రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుంది? 2 నెలల నుంచి ఆగస్టు 15 తర్వాత ఏం జరుగుతుందంటే అక్కడక్కడ టిఆర్ఎస్ కొందరు రైతులు ధర్నాలు చేస్తున్నారు. కొందరు వచ్చినా కూడా చేస్తున్నారు. టిఆర్ఎస్ బిఆర్ఎస్ చాలా ప్రాబ్లం అవుతుంది. ఇది ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నా. నేను కూడా కన్ఫ్యూజ్ అవుతున్నా. ఒకప్పుడేమో కుర్చెక్కాలని తెలంగాణ పేరుతో టిఆర్ఎస్ అని పెట్టినావు. ఇక అది అయిపోయింది. ఇక మన బోరైందా ముఖ్యమంత్రి పోస్టు ఏమైందో తెలియదు నాకు. మళ్ళీ బిఆర్ఎస్ అని తెచ్చినావు, భారత్ రాష్ట్ర సమితి అని తెచ్చినావు. నేను చాలాసార్లు ఒకసారి టిఆర్ఎస్ అంటున్నా, ఒకసారి బిఆర్ఎస్ అంటున్నా. అయితే సరే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మా మంత్రులు ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, లేదా కోమటిరెడ్డి గారు, లేకపోతే పొన్నం ప్రభాకర్ గారు, మా డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు పదే సీఎం రేవంత్ రెడ్డి గారు పదే అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.